సో హాయ్ గైస్, వాటు మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. అసలుకి ట్రైలర్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ముందే. అలానే హరిహర వీరమల్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. అలానే పోస్టర్ వచ్చే అవకాశం ఉందా అనేది కూడా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు లైక్ కొట్టి వీడియోని అయితే చూడడం అయితే మొదలుపెట్టండి. సో నంబర్ 1 వార్ 2 నుంచి ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. నిజంగా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న లుక్స్, తన స్వాగ్ అవ్వచ్చు, తను చెప్పే డైలాగ్స్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా మన రితిక్ రోషన్ అన్న లుక్స్ కావచ్చు, తను చెప్పే డైలాగ్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా తన కట్అవుట్ అయితే అదిరిపోయింది. ఒక షాట్ ఉంది భయ్య, ఎన్టీఆర్ అనేది ఫస్ట్ లోనే చూపిస్తారు. ఆ షాట్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. విత్ 6 ప్యాక్ బాడీ. సో ఇదే షాట్, ఇదే లుక్ వచ్చేసరికి మనకి అరవింద సమేత వీరరాగా మూవీ ఫస్ట్ ఇంట్రడక్షన్ మన ఎన్టీఆర్ అన్న ఫైట్లు అయితే పెట్టడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి వీళ్ళు కాపీ కొట్టిరా లేకపోతే మన ఎన్టీఆర్ అన్న ఈ సినిమా కోసం 6 ప్యాక్ బాడీ పెంచినా లేదని తెలియదు, కానీ అదిరిపోయింది చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ట్రైలర్ అదిరిపోయింది. సో నాకు ఏదైనా మైనస్ అనిపిస్తుంది అంటే స్టోరీ అయితే మైనస్ అవ్వచ్చు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మైనస్ అయితే అవ్వచ్చు. సో కియారా పాప కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ర్యాంపేజ్. సో ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఒకటే ప్రాబ్లం, నాకు పోస్టర్ అయితే రొట్ట పోస్టర్ అయితే వీళ్ళకైతే మనకైతే రిలీజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అసలుకి ట్రైలర్ కోసం ఒక మంచి పోస్టర్, ఒక లుక్ ఎన్టీఆర్ అన్నది లేకపోతే రితిక్ రోషన్ అన్నది ఏం లేదు భయ్య. సో మీకు ఎలా అనిపించింది జెన్యున్ గా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి హరిహర వీరమల్ మూవీ బుకింగ్స్ ఏంటి అంటే డే 1 వచ్చేసరికి 85 కోట్ల గ్రాస్. సో డే 2 ఎంత కలెక్ట్ చేస్తూ బుకింగ్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో బుకింగ్స్ ఇప్పటివరకు అయితే 15 కోట్ల గ్రాస్ అయితే దాటిపోయింది చెప్పుకోవచ్చు. ఈవినింగ్ వల్ల అంటే ఒక 8 నుంచి 9 వరకు 20 కోట్ల గ్రాస్ దాటవచ్చు. సో నైట్ కల్లా టికెట్ బాగా తగ్గితే 25 నుంచి 30 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళొచ్చేసరికి వీళ్ళైతే పోస్టర్ దింపే ఛాన్స్ అయితే 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈవినింగ్ కల్లా దింపకపోయినా సరే రేపైనా దించొచ్చు. లేకపోతే మనమైతే ప్రొడ్యూసర్ కలెక్షన్‌ని మనమైతే నమ్మాల్సిందే. సో మరి అది మన హరిహర వీరమల్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా జరుగుతుందంటే అదిరిపోతున్నాయి భయ్య. 20-25 కోట్ల గ్రాస్ పెట్టే ఛాన్స్. దానికి మించి పెడితే ఇంకా పీకే ర్యాంపేజ్ మళ్ళీ. అది మన వార్ 2 మూవీ ట్రైలర్ మీద నా ఒపీనియన్. ఇంకా హరిహర వీరమల్‌లో అడ్వాన్స్ బుకింగ్స్. ఇంకా రేపు వచ్చేసరికి కింగ్డమ్ మూవీ నుంచి ట్రైలర్ అయితే వస్తుంది. ఈగలు వెయిట్ చేస్తున్నారు. మరి మీరు వెయిట్ చేస్తున్నారైతే కామెంట్ చేయండి. సో ఇది వీడియో. బై.